హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మేమను అండ్ ఈరోజు మనం మెర్సనరీ ఎన్రోల్మెంట్ని స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో మనం ఇక్కడ చూసింటాం కదా, లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ పార్ట్లో నేను ఏం చెప్పానంటే, షింజిని ఎవరు కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళింటారు. వాళ్ళు ఇప్పుడు ఆ వేర్ హౌస్ ఎక్కడుందో కనిపెట్టి అక్కడికి వచ్చింటారనమాట. ఈజిన్ వచ్చేసి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటే టీమ్ లీడర్ వచ్చేసి లోపలికి వెళ్ళి షింజిని కాపాడాలని అనుకుంటాడు. సో ఈజిన్ ఇక్కడ బయట ఫైట్ చేస్తుంటే అక్కడ ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి ఈజిన్ని తక్కువ అంచనా వేస్తారనమాట. అంటే చిన్న పిల్లాడు కదా అని. అంతలోపల ఒకటిని కొట్టేస్తాడు ఈజిన్. అప్పుడే ఆ గ్రూప్ లీడర్ ఉంటాడు కదా, అతను వచ్చి అంటూ ఉంటాడు, ఏంట్రా నువ్వు చిన్న పిల్లాడి చేతిలో అంటే తన్నులు తిన్నావు అన్నట్టు అంటూ ఉంటే, అప్పుడే ఇంకా లీడర్ మళ్ళీ అంటాడనమాట, అయినా నాకు అసలు అర్థం కావడం లేదు, ఎస్డబ్ల్యూ గ్రూప్ వాళ్ళు చిన్న పిల్లల్ని కూడా బాడీ గార్డ్స్ లాగా తీసుకుంటారా? ఏ అసలు నీకు ఈ నైఫ్ ని వాడడం వచ్చా ఏంటి అన్నట్టు ఇంకా ఈజిన్ అంటూ ఉంటాడా. ఈజిన్ ఏం చెప్పాడు, అలా చూస్తూ ఉంటాడనమాట. అప్పుడే ఆ లీడర్ అంటాడు, చూస్తుంటే ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు ఇలా కార్టూన్స్, మూవీస్ ఇవన్నీ చూసి చెడిపోయినట్టున్నారు. సర్లే వాని కథ ఫినిష్ చేసి రా అని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళిపోతారా. ఒక అతన్ని మాత్రం అక్కడే వదిలిపెట్టేస్తారు. అతను వచ్చేసి ఈజిన్‌తో ఇంక ఫైట్ చేయాలని అనుకుంటూ ఉంటాడా. ఇటుపక్క లీడర్ వెళ్ళిపోతూ మాట్లాడుతూ ఉంటాడనమాట. అతన్ని అలా వదిలిపెట్టడం కరెక్టేనా అన్నట్టు లీడర్‌ని అడిగితే లీడర్ ఏమంటాడంటే, ఏం పర్వాలేదులే, ఇతనితో ఎంతసేపులే, ఒక నిమిషంలో చిటికెలో పని అయిపోతుంది, వెళ్ళిపోవచ్చులే అన్నట్టు అంటూ ఉంటాడా. అంతలోపల ఇటుపక్క సౌండ్ వస్తే వీళ్ళు తిరిగి చూస్తే ఈజిన్ ఏమో అతన్ని అంటే ఓడిచేసింటాడనమాట. మొత్తం ఆ నైఫ్ స్కిల్స్ ఈజిన్‌కి బానే ఉన్నాయి గదా, ఆ ఓడిచేసింటాడనమాట. అలా ఈజిన్ పైకి ఇంకా అటాక్‌కి అలా వస్తూ ఉంటే ఈజిన్ వాళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. లీడర్ ఏమో షాక్ అయిపోతాడు అసలు. ఆ గ్రూప్ లీడర్ వచ్చేసి, ఏంటి వీడు ఇంత చిన్న పిల్లాడు ఇంత బాగా ఎలా ఫైట్ చేయగలుగుతున్నాడు అన్నట్టు షాక్ అయిపోతాడు. అయినా కూడా చిన్న పిల్లాడైతే ఏం బాడీగార్డే అనుకుంటా. సరే వెళ్ళండి తొందరగా ఫైట్ చేయండి అని చెప్తే ఇంక అందరూ ఈజిన్ పైకి వస్తుంటారనమాట. ఇంకా అలా ఈజిన్ మిగతా వాళ్ళందరితో అంటే ఇంక మొత్తం ఆ నైఫ్‌తో యూజ్ చేసి వాళ్ళందరితో ఫైట్ చేసేస్తూ ఉంటారా. లాస్ట్‌కి అందరూ అయిపోతారా. ఆ గ్రూప్ లీడర్ ఒక్కటి మిగిలింటాడు. ఆ గ్రూప్ లీడర్‌ని కూడా ఇంక దాదాపు ఓడిచ్చేస్తూ ఉంటాడా. అందులోపల ఆ గ్రూప్ లీడర్‌ని పట్టేసుకుంటాడా. అతని గొంతు దగ్గర ఆ నైఫ్ పెడతాడు. అంటే చంపాలా లేదా అన్నట్లు పెడతాడనమాట. కానీ ఇంతకుముందు ఈజిన్ అయ్యుంటే ఎప్పుడో చంపేసేవాడు. కానీ ఇప్పుడు ఈజిన్ మారాడు గదా. సో తను ఒక నిమిషం అలా ఆలోచించి తనని చంపుకోకుండా జస్ట్ తనని అన్‌కాన్షియస్ లాగా చేసేసాడనమాట ఒక దెబ్బతో. తర్వాత మనం లోపల చూస్తే ఇక్కడ కిడ్నాపర్స్ జిఏని లోపలికి తీసుకొనెళ్ళింటారనమాట. జిఏ ఇంకా అన్‌కాన్షియస్‌లోనే ఉంటుందనమాట. అప్పుడే ఇంకా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అనమాట అక్కడ కిడ్నాపర్స్. ఆ అమ్మాయి అంటూ ఉంటుంది, ఎస్‌డబ్ల్యూ వాళ్ళు తొందరగా ఉన్నారసలు. ఇంత తొందరగా ఇక్కడికెలా వచ్చారసలు? మా ప్లేస్ వీళ్ళకెలా తెలిసింది? అన్నట్లు అంటూ ఉంటే అంతలోపల తను అంటూ ఉంటాడనమాట. అతను అంటే ఆ పక్కన ఉండే అబ్బాయి అంటాడు, ఏదైతే అదైందిలే. సరేలే, నేను మొత్తానికి గోయెంజోకి చెప్పేసాను మనం ఇక్కడ టార్గెట్‌ని కిడ్నాప్ చేసేసామని అని అంటూ ఉంటే, ఆ అమ్మాయి అంటుందనమాట, సరేలే మన ప్లాన్ ప్రకారం కాలేదు ఇక్కడ. ఎలాగైనా సరే మనం తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఏరియాలోకి మూవ్ అవుదాం పదా, టార్గెట్‌ని తీసుకొని చెప్తూ ఉంటుందనమాట. ఎందుకంటే ఎస్‌డబ్ల్యూ గ్రూప్ వాళ్ళు దాదాపు అక్కడికి వచ్చేసారు గదా. అందుకని వీళ్ళు తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలీదు కదా, మన టీమ్ లీడర్ వచ్చేసి వాళ్ళని పట్టుకోవడానికి వచ్చేస్తూ ఉన్నాడు. లాస్ట్‌కి వాళ్ళు కార్ ఎక్కి వెళ్దాం అనుకునే లోపల టీమ్ లీడర్ వచ్చేసి అక్కడికొస్తాడనమాట. అప్పుడే అతను అంటూ ఉంటాడు, ఆ కిడ్నాపర్ అంటూ ఉంటాడనమాట, ఇతనే ఆ బాడీ గార్డ్స్ ఉంటారు కదా, టార్గెట్ బాడీ గార్డ్ యొక్క లీడర్ ఇతనే అని చెప్తూ ఉంటే, ఇంగా అతను చెప్తూ ఉంటాడనమాట, అసలు నీకెంత ధైర్యం అని టీమ్ లీడర్ అంటూ ఉంటాడు. అంటే మా డైరెక్టర్‌ని ఎలా కిడ్నాప్ చేశావని. అందులోపల టీమ్ లీడర్ చూసుకోడా, వెనకాల నుంచి వేరే వాళ్ళు వచ్చేసి అటాక్ చేయడానికి వస్తూ ఉంటారనమాట వీళ్ళ పైకి. టీమ్ లీడర్ పైకి అటాక్‌కి నైఫ్‌తో వస్తూ ఉంటే టీమ్ లీడర్ ఎలాగోలా తప్పించుకుంటాడనమాట. టీమ్ లీడర్ తనతో ఫైట్ చేస్తూ ఉంటాడా. అతను అయిపోగానే ఇంకా ఇద్దరొస్తారు. అలా టీమ్ లీడర్ మీదకి వేరే వేరే వాళ్ళు నైఫ్ తీసుకొని వస్తూ ఉంటారనమాట. టీమ్ లీడర్ అలానే వాళ్ళందరిని ఓడిచేస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే చెప్పాలంటే టీమ్ లీడర్ కూడా బాడీ గార్డ్స్‌కి లీడర్ అంటే తను ఇంకా ఎంత పవర్‌ఫుల్లో ఆలోచించండి. సో తను కూడా ఈజీగా ఓడిచేస్తాడనమాట వాళ్ళని. అందులోపల ఇంకా యువతల కిడ్నాపర్స్ ఉంటారు గదా, వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంకా చాలు ఇంకా ఆపు అని చెప్పేసి గన్‌ని పాయింట్ చేస్తారనమాట టార్గెట్ డైరెక్టర్‌కి. ఏంటి తినని చంపమనుకున్నావా ఏంటి అని చెప్పేసి ఇంక కిడ్నాపర్ అంటూ ఉంటాడనమాట. నువ్వు అక్కడే నిల్చో, లేదంటే నువ్వు ఎక్కువ చేసినావంటే ఈమెని ఖచ్చితంగా చంపేస్తా అని చెప్పేసి షింజియని చంపేస్తా అని చెప్తూ ఉంటాడనమాట. ఇంకా షింజియే కోసం కాపాడడం కోసమే కదా వీళ్ళు ఇక్కడి వరకొచ్చింది. సో ఆమెని చంపేస్తా అనగానే ఇంక బాడీ గార్డ్ ఏమో ఆగిపోతాడు. టీమ్ లీడర్ వచ్చేసి ఆగిపోతాడనమాట అక్కడే. జరిగావా తిను చనిపోతుంది అని చెప్పేసి పాయింట్ చేస్తాడనమాట. గన్ని వచ్చేసి బాడీ గార్డ్ లీడర్‌కి పాయింట్ చేస్తాడా. అతను వచ్చేసి కదలడనమాట. ఇంక అలానే నిలబడిపోతాడనమాట. ఆ వ్యక్తి ఉంటాడు కదా కిడ్నాపరు, అతను కదులుతాడో లేదో చెక్ చేద్దామని చెప్పేసి గన్ని షూట్ చేస్తాడా అతని షోల్డర్‌కి. అది తగులుతుందా, కానీ ఆ టీమ్ లీడర్ వచ్చేసి జరగను కూడా జరగడనమాట. ఏంటి నిజంగానే జరగడం లేదా నువ్వు అన్నట్లు కిడ్నాపర్ కొంచెం నవ్వుతూ ఉంటాడా. అప్పుడే ఆ పక్కనుండే అమ్మాయి అంటుందనమాట, సర్లే మనకి టైం లేదు ఎక్కువ, తొందరగా కానిచ్చేసేయ్ అని చెప్తుందా.
ఇంగా ఆ అమ్మాయి వచ్చేసి ఇంగా షింజిని తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఇటుపక్క టీమ్ లీడర్ వచ్చేసి డైరెక్టర్ క్షమించండి అని చెప్పేసి ఇంగా సిద్ధంగా ఉంటాడనమాట. ఆ బుల్లెట్ తనకు తగిలితే తను చనిపోతాడని తెలిసినా కూడా అలానే ఉంటాడనమాట. ఎందుకంటే తన డైరెక్టర్‌ని కాపాడుకోవడానికి అంతకు మించి ఇంగా ఏం చేయలేడని తన ఒపీనియన్ అనమాట. అందులోపల ఇతన్ని చంపే లోపల టీమ్ లీడర్‌ని వెనకాల నుంచి ఈజిన్ వచ్చేసి నైఫ్‌తో అటాక్ చేస్తాడనమాట. అప్పుడే ఆ గన్‌ని పాయింట్ చేస్తూ ఉంటాడు కదా కిడ్నాపర్. అతని చేతికి తగులుతుందనమాట నైఫ్. సో, ఆ గన్ అనేది పక్కన పడిపోతుంది. ఇంకా అంతలోపల ఆ పక్కనుండే అమ్మాయి మీదకి కూడా ఒకటి విసురుతాడా, ఆ అమ్మాయి కూడా తప్పించుకుంటుందనమాట. అలానే ఇంగ ఈజిన్ వచ్చేసి ఈ కిడ్నాపర్స్ దగ్గరకు చూస్తాడా, కిడ్నాపర్స్ టార్గెట్‌కి కొంచెం దూరంగా ఉంటారా అని చెప్పేసి ఇంగ ఈజిన్ వచ్చేసి టార్గెట్‌ని తీసుకొని ఐ మీన్ అదే డైరెక్టర్ జీఏని తీసుకొని అలా వెళ్ళిపోతాడనమాట. కానీ వాళ్ళు వదిలిపెట్టరు. ఈజిన్ పైకి గన్‌తో షూట్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే ఇంకా ఆ టీమ్ లీడర్ ఉంటారు గదా! అతను చెప్తాడనమాట. ఈజిన్ నేను వీళ్ళని కంట్రోల్ చేస్తాను. నేను వీళ్ళని పట్టుకుంటాను. నువ్వు ఎలాగైనా డైరెక్టర్‌ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెనక్కి తిరిగి చూడొద్దు వెళ్ళిపో అని చెప్తాడనమాట డైరెక్టర్ వచ్చేసి. ఇంకా ఈజిన్ వచ్చేసి ఆవిడని తీసుకొని ఒక సైడ్‌కెళ్ళిపోతాడనమాట ఎవరికీ కనపడుకోకుండా. ఇంకా ఆవిడొచ్చేసి అప్పుడే స్పృహలోకొస్తూ ఉంటుందా, తను లేవగానే షాక్ అయుంటుందా, ఇంగ ఈజిన్ వచ్చేసి తన నోరు మీద చేయి పెట్టేస్తాడనమాట. అంటే తను గట్టిగా అరిచే లోపల చేయి పెట్టేస్తాడు. ఎందుకంటే వాళ్ళుండే ప్లేస్ ఎవరికీ తెలియకూడదని జెప్పేసి. ఇంగ ఈజిన్ వచ్చేసి సైగ చేస్తాడనమాట. గమ్మునుండు ఎవరికీ తెలియకూడదు అన్నట్టు సైగ చేస్తే, ఇంగ ఆవిడ కూడా గమ్మున ఉండిపోతుందనమాట. ఆవిడ ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నేనెక్కడున్నాను? నేనిందాక నాకు గుర్తున్నంత వరకు నేను బాత్రూమ్‌లో ఉన్నాను గదా! అన్నట్లు ఆలోచిస్తూ ఉంటుందనమాట. అప్పుడే ఇంకా ఆవిడ తల నొప్పి తీస్తా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఈజిన్ చెప్తాడనమాట. ఆ స్లీపింగ్ డ్రగ్స్ వల్ల మీకు కొంచెం తలనొప్పిగా ఉంటుంది. కానీ మీరు ఏం అరచొద్దు అని చెప్తూ ఉంటాడనమాట. ఏంటి స్లీపింగ్ డ్రగ్గా? అని ఇంగ షింజి ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఏంటి నేను కిడ్నాప్ అయ్యానా? అని అంటే ఈజిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. అవును మీరు కిడ్నాప్ అయ్యారు. నేను ఇంగ టీమ్ 2 లీడర్ ఉంటారు గదా! మేమిద్దరం కలిసి ఇక్కడికి ఫస్ట్ వచ్చాము. పోలీసు ఇంకా ఎస్‌డబ్ల్యూ టీమ్ వాళ్ళు తర్వాత వస్తారు. మేము ఫస్ట్ టైం లేక మేమిద్దరం వచ్చేసాము అని చెప్తూ ఉంటాడనమాట. ఇంకా ఈజిన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆఖరికి ఇంగ షింజియే కూడా లేసేసింది కాబట్టి ఇంక వీళ్ళిద్దరికీ పెద్ద అంటే ముందుతో పోలిస్తే కొంచెం డిఫికల్టీ తగ్గినట్టే కదా! కొంచెం ఈజీగా ఇద్దరు కలిసి ఎక్కడికైనా తప్పించుకోవచ్చులే అన్నట్టు ఇంగ ఈజిన్ ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళక్కడే ఉన్నారనుకో, ఎవరో ఒకరు వచ్చేసి వీళ్ళని చూస్తారు గదా! ఇక్కడ మనకు ప్రాబ్లమ్ అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే అపోజిషన్ వాళ్ళకి ఎనిమీస్ దగ్గర గన్స్ ఉన్నాయన్నమాట. సో, అది మెయిన్ అన్నమాట. అందులోపలంగా షింజి ఏమో ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నన్నెందుకు కిడ్నాప్ చేశారు? వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి? ఏంటి అసలు ఎస్‌డబ్ల్యూ వాళ్ళు ఈ మధ్య కొత్తగా బిజినెస్ తీసుకున్నారు గదా! దానికోసం నన్ను కిడ్నాప్ చేశారా? సేమ్ ఇంకా దానికి నాకు సంబంధం ఏం లేదు గదా! ఏమైనా యూనాని ఎలా కిడ్నాప్ చేశారో నన్ను గూడా అలానే కిడ్నాప్ చేసినట్టున్నారు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే ఇంగ ఈజిన్‌ని చూస్తుందా, ఈజిన్ బాడీ మొత్తం గాయాలతో ఉంటుంది గదా! నీ బాడీ అని అంటూ ఉంటే ఈజిన్ ఏమో నేను బానే ఉన్నాను అని అంటూ ఉంటాడన్నమాట. ఆవిడేమో ఏంటి బానే ఉన్నావా? అని జెప్పేసి ఇంగ ఈజిన్ మొత్తం చూస్తే అంత గాయాలే, అంత రక్తమే అన్నమాట. ఇంగ తను ఆలోచిస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే తను ఒక అఫీషియల్ బాడీ గార్డ్ గూడా కాదు గదా! మరెందుకు ఇలా చేస్తున్నాడు? అందులో ఇంతగా అంటే ఇంత కష్టపడి, ఇంత గాయాలు ఇవన్నీ ఉన్నాయి గదా! అసలు ఏ నార్మల్ హై స్కూలర్ అయినా ఇలా ఉండగలడా? అన్నట్టు తను ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే చూస్తాం కిడ్నాపర్‌లో ఒక అమ్మాయి ఉంటుంది గదా! ఆ అమ్మాయి అంటూ ఉంటుందన్నమాట. "మీరు తొందరగా బయటికొచ్చేస్తే మీకే మంచిది. మీరిక్కడి నుంచి ఇంక తప్పించుకోవడానికి వేరే దారి గూడా లేదు. మీరిక్కడికే రావాల్సిందే ఎలా తిరిగి అయినా. కాబట్టి మీకు, నాకు ఇద్దరికీ టైం సేవ్ అవుతుంది. తొందరగా బయటికొచ్చేయండి. ఒకవేళ మీరు బయటకొచ్చారనుకో, మీ క్యాప్టివ్ అంటే టార్గెట్ ఉంటుంది షింజియే. తనని మాత్రం బతికిచ్చేస్తాము. తనని చంపకోకుండా పెట్టుకోవాలంటే మీరు ఖచ్చితంగా బయటకొచ్చేయండి. మీరు రాలేదనుకో ఇద్దరిని చంపి పడేస్తాను" అన్నట్టు ఇంగ వార్నింగ్ ఇస్తూ ఉంటుందన్నమాట. షింజియే ఏమనుకుంటుందంటే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్. వాళ్ళకి నేను సరెండర్ అయిపోతే కనీసం ఈ పిల్లాడైనా బతుకుతాడులే అన్నట్టు అనుకుంటుందన్నమాట. ఎందుకంటే తను ఎంతగా బాడీ గార్డ్ అయినా, ఎంత ట్రైనింగ్ తీసుకున్నా గూడా అవతల వాళ్ళు ప్రొఫెషనల్స్ కదా! వాళ్ళని ఎలా ఓడిస్తాడు అన్నట్టు తను అనుకోని లేసి వెళ్దాం అనుకుంటుందా! అంతలోపల ఇంగ ఈజిన్ ఆపుతాడన్నమాట. "ఇక్కడే ఉండండి ఒక నిమిషం" అని చెప్తాడన్నమాట. తను అక్కడే ఆగిపోతుంది. ఈజిన్ ఏమో లేసి అలా వెళ్తూ ఉంటే తను ఆశ్చర్యపోతుంది. ఏం చేస్తున్నాడు అన్నట్టు. అప్పుడే కిడ్నాపర్ దగ్గరికి ఈజిన్ అలా వెళ్ళిపోతాడన్నమాట. ఆ కిడ్నాపర్ ఏమో గన్‌ని ఈజిన్ వైపు పాయింట్ చేస్తుందా! ఈజిన్ వచ్చేసి సరెండర్ అయిపోయినట్టు చేయి పైకెత్తి అలా వెళ్తూ ఉంటాడా! ఆ కిడ్నాపర్ అడుగుతుందన్నమాట. "నీతో ఉన్న ఆవిడేది" అని. అంటే షింజియే గురించి అడుగుతూ ఉంటుంది. "నీతో ఉన్న ఆవిడేది" అని అడుగుతూ ఉంటుందన్నమాట. "ఏంటి నువ్వు నిజంగానే చిన్న పిల్లోడివా?" "అవును. నువ్వు మా కార్‌ని చేజ్ చేస్తున్నప్పుడు చూసాను. చిన్న పిల్లోడిలాగానే కనిపించావు. కానీ నువ్వు నిజంగానే చిన్న పిల్లోడివంటే నమ్మలేకపోతున్నాను. ఏంటి ఇదేమైనా ఒక మూవీ అనుకుంటున్నావా ఏంటి? ఇట్లా అంతా ఫైటింగ్స్‌లోకి ఇదంతా తలదూరుస్తున్నావు. ఇక్కడికొచ్చావంటే చచ్చిపోతావు నువ్వు. ఏంటి మేమేం కాల్చామనుకుంటున్నావా? నువ్వు చావవనుకుంటున్నావా? ఎందుకలా చేస్తున్నావు నువ్వసలు? లేకపోతే నువ్వేమన్నా సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్ లాగా ఫీల్ అయిపోతున్నావా?"
అని చెప్పి ఇంక తనేమో గన్‌ని తన వైపు చూపిస్తూ ఉంటే షింజీ వచ్చేసి ఇంక భయపడుతుందనమాట. ఈజిన్‌ని ఏమన్నా కాలుస్తుందేమో అని చెప్పేసి బయటికి వస్తుందనమాట. ఆగు అని చెప్తుందనమాట. అదే ఇంగ టైం దొరికిందిలే అన్నట్టు ఇంగ ఈజిన్ వచ్చేసి కిడ్నాపర్ పైకి ఇంగ దూసుకెళ్తాడనమాట ఇంకా. అంటే తనని అటాక్ చేసేస్తాడనమాట. తనకి ఒక ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెంటనే అటాక్ చేస్తాడా, అందులోపల ఆవిడ ఛాన్స్ తీసుకొని నైఫ్ తీస్తుందనమాట గన్ పక్కకు పడిపోయేసరికి. ఆ నైఫ్‌తో ఫైట్ చేస్తున్నప్పుడు గూడా ఈజిన్ వచ్చేసి తనని అంటే తప్పించేసుకుంటాడనమాట మొత్తము. ఆవిడేమనుకుంటుంది చిన్న పిల్లాడు గదా! నైఫ్ స్కిల్స్ ఏముంటాయిలే అన్నట్టు అనుకుంటుందా? కానీ ఈజిన్ ఏమో అలా కొట్టేస్తాడనమాట. ఆవిడ ఎక్కడో ఎళ్లి పడిపోతుంది. గన్ను గూడా ఆవిడ పక్కనే ఉండడం వల్ల ఆవిడ ఈజీగా గన్ను తీసేసుకుంటుందనమాట. కానీ ఈజిన్ తప్పించుకుంటాడు. దాని తర్వాత ఈజిన్ వైపుకి మళ్ళీ తిప్పి అలా షూట్ చేద్దాం అనుకునే లోపల ఈజిన్ వచ్చేసి ఆవిడ చేతిలో నుంచి గన్ను తీసేసుకుంటాడు. ఆవిడ గూడా ఆశ్చర్యపోతుందనమాట. అసలేంటి? ఎలా సాధ్యం? అన్నట్టు చూస్తూ ఉంటుంది. ఇంగ అప్పుడే మళ్ళీ అంటూ ఉంటుందనమాట. హా! నువ్వు నిజంగానే మూవీస్ ఎక్కువే చూసినట్టున్నావు. కానీ నిజం చెప్పు, నీ చేతిలో గన్ ఉంటే మాత్రం ఏం చేస్తావేంటి? నన్ను ఫైట్ చేయగలవా? నన్ను షూట్ చేయగలవా? అన్నట్టు ఇంగ నవ్వుతూ ఉంటుందనమాట. ఎంత బాడీ గార్డ్ అయితే మాత్రం ఏంటి, ఇంతవరకు నువ్వు ఎప్పుడే గాని షూట్ చేసుండవు ఎవరినే గాని. సో, ఒక పర్సన్‌ని షూట్ చేయాలంటే ఎంత ట్రైనింగ్ అవసరమో తెలుసా? అన్నట్టు మాట్లాడుతూ ఉంటుందా? ఈజిన్ వచ్చేసి అలానే షూట్ చేసేస్తాడనమాట ఆవిడ మాటలు వినేసి. ఆ కిడ్నాపర్ ఆశ్చర్యపోతుందనమాట. అసలేంటి? తను అసలు ఆ ట్రిగ్గర్‌ని ఎలా అసలు ఒక హెసిటేషన్ కూడా లేకోకుండా ఎలా కాల్చేశాడు నన్ను. అందులో తన కళ్ళు చూస్తుంటే అసలు ఒక్కసారి కూడా కన్ను కూడా ఆర్పకోకుండా అలానే కాల్చేశాడసలు. అయితే ఖచ్చితంగా చాలా ట్రైనింగ్ ఉంటే గాని వచ్చేది కాదు. అందులో ఇలాంటి కంట్రీ అంటే కంట్రీ చాలా పీస్‌ఫుల్ గదా! ఇలాంటి పీస్‌ఫుల్ కంట్రీలో ఒక చిన్న పిల్లాడు ఇలా షూట్ చేయడం అనేది నేనసలు నమ్మలేకపోతున్నానసలు. ఏంటి నువ్వు, నువ్వు అని ఇంక తను చూస్తుంటుందా? ఇంక ఈజిన్ అలానే బాగా చూస్తూ ఉంటే ఇంక తనకర్థమైపోతుంది. నువ్వు, నువ్వు జిన్ కదా! అని తను ఇంగ ఆశ్చర్యంతో అంటూ ఉంటుందా? అందులోపల ఇంగ ఈజిన్ వచ్చేసి ఇంక గట్టిగా గన్‌తో కొట్టేస్తాడనమాట తన తలపైన. ఇంగ తను అలానే పడిపోతుంది. ఇంక కట్ చేస్తే ఇటువైపేమో మనకి టీమ్ లీడర్‌ని చూపిస్తూ ఉంటారనమాట. టీమ్ లీడర్ వచ్చేసి ఆ కిడ్నాపర్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు గదా! ఇంగ అప్పుడే వచ్చేసి వేరే గ్రూప్ వాళ్ళు కూడా వస్తారనమాట. ఇంగ ఆ టీమ్ లీడర్ వాళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. ఆయనకేమో ఆల్రెడీ బుల్లెట్ తగిలింది. అయినా గూడా అలానే ఫైట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళందరిని ఎలాగోలా అంతం చేస్తాడా, అంతలోపల ఈ కిడ్నాపర్ ఉంటాడు గదా! అతను ఎక్కడుందా అని గన్ను కోసం వెతికి అబ్బా! ఇక్కడుందా అని చెప్పేసి గన్ను తీస్తాడనమాట. టీమ్ లీడర్ వచ్చేసి వాళ్ళందరిని అంతం చేసేసినాక కొంతసేపు అట్లా నిల్చొనుంటే అంతలోపల ఇంక చాలులే అని ఆ కిడ్నాపర్ అనేసి ఆ గన్‌ని పాయింట్ చేస్తాడనమాట టీమ్ లీడర్ వైపు. ఇంగ అంటూ ఉంటాడనమాట. అయినా నిజం చెప్పాలంటే నిన్ను తక్కువ అంచనానే వేశాను. చూస్తుంటే నువ్వు బాడీ గార్డ్ మాత్రమే కాదు చాలా స్కిల్స్ కూడా ఉన్నట్టున్నాయి నీలో. ఇంకా అంతే కాకుండా మేము మంచి సమయంలోనే చూసి ఆవిడని కిడ్నాప్ చేశాము. నువ్వు ఆ షిప్‌లో లేనప్పుడే చేశాము. ఒకవేళ నువ్వు షిప్‌లో ఉండింటే ఆ కిడ్నాపింగ్ సక్సెస్ అయ్యేది కాదేమో అనేసి అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడే వచ్చేసి ఇంగ ఆయన అనుకుంటూ ఉంటాడు. ఏంటి ఇంతేనా? నాకు కుదిరినంత వరకు నేను ఆపాలనే ట్రై చేశాను. ఇంకా ఇంతకు మించి నా వల్ల కాదు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎస్కేప్ అయ్యుంటారో లేదో కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈజిన్ వీళ్ళ వైపుకి ఒక అమ్మాయి వెళ్ళింటుంది గదా! వీళ్ళని అటాక్ చేయడానికి. కానీ ఎందుకో ఆయనకి మనసులో అనిపిస్తూ ఉంటుంది. ఈజిన్ ఎలాగైనా ఆమెని కాపాడతాడు అని ఆయనకు అనిపించి ఉంటుందనమాట. అందుకే కొంచెం రీఅష్యూర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటాడా, నవ్వుతూ ఉంటాడనమాట. ఇంగా అంటే డైరెక్టర్ షిన్ వచ్చేసి ఇంగ ఇప్పుడు మొత్తానికి సేఫ్‌గా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడా. అంతలోపల ఇంగ ఆ కిడ్నాపర్ ఉంటాడు గదా! తనేమో ఏంటి నవ్వుతున్నావా? అని అంటూ ఉంటే సారీ అని చెప్పేసి ఇంగ ఈ టీమ్ లీడర్ అంటూ ఉంటే అప్పుడే కిడ్నాపర్ చెప్తాడనమాట. ఏంటి మీ డైరెక్టర్ వెనకాల వెళ్ళింది ఒక అమ్మాయి అని చెప్పేసి నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావా ఏంటి? కానీ చూస్తుంటే నీకు చాలా పెద్ద మిస్‌అండర్‌స్టాండింగే వచ్చినట్టుంది. నిజం చెప్పమంటావా? ఇక్కడ ఉన్నాం చూడు మేమందరం కలిసి ఆ అమ్మాయి మీదకి అటాక్ చేసినా గూడా ఆ అమ్మాయికి ఏమి కాదు చెప్పాలంటే అని చెప్పేసి అనేసరికి ఇంక చాలా షాక్ అయిపోతాడనమాట. అయితే ఇప్పుడు మొత్తానికి డైరెక్టర్ సేఫ్‌గా ఉందా లేదా అని ఇంగ అంటే కొంచెం వరీ అవుతూ ఉంటాడు. ఇంగ ఫ్రస్ట్రేట్‌గా ఉంటాడనమాట. అందులోపల ఆ కిడ్నాపర్ మళ్ళీ అంటాడనమాట. అందుకే నేను చెప్పాను. వాళ్ళ వెనకాల నేను వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆ అమ్మాయి వెళ్తే ఆ అమ్మాయి మొత్తం చూసేసుకుంటుంది. సో, ఇప్పుడు వాళ్ళ కథ పక్కన పెట్టు. ఇప్పుడు నేను నీ కథ చూస్తాను అని చెప్పేసి ట్రిగ్గర్‌ని నొక్కుదామని చూస్తూ ఉంటాడా. అప్పుడే అందులోపల వచ్చేసి ఆ వ్యక్తి చెయ్యికి మళ్ళీ ఒక గన్ నుంచి ఒక బుల్లెట్ తగులుతుందనమాట. ఇంగా టీమ్ లీడర్ కూడా షాక్ అయిపోతాడనమాట. ఏం జరిగిందా అని చెప్పేసి అలా చూస్తాడా. అక్కడేమో ఈజిన్ వచ్చింటాడనమాట. ఏంటి ఈజినా అని చెప్పేసి ఆ కిడ్నాపరు, టీమ్ లీడర్ ఇద్దరూ కొంచెం షాక్ అవుతారనమాట. అయినా వీడిక్కడికి ఎలా వచ్చాడు? అసలేంటి క్రసిల్లా ఏమైంది? క్రసిల్లా అంటే ఆ కిడ్నాపర్ అమ్మాయి ఉంటుంది కదా! ఆ అమ్మాయి పేరు క్రసిల్లా అంట.
ఆ కిడ్నాపర్ అనుకుంటూ ఉంటాడు అసలు నాకు ఏమైంది అని అనుకుంటూ ఉంటాడు. ఇటుపక్క ఈజీనేమో వీళ్ళందరినీ గన్తో షూట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా టీమ్ లీడర్ వెనకలు వచ్చేసి మొత్తం నలుగురు ఉంటారనమాట వాళ్ళు. అంటే అవతల ఎనిమిస్ వాళ్ళు ఉంటే ఇంకా ఈజీని వచ్చేసి టీమ్ లీడర్ వైపుకి పోయి గన్ పాయింట్ చేసి అలా అలా ఒక్కొక్కరిని కాల్ చేస్తాడనమాట. టీమ్ లీడర్ అయితే షాక్ అయిపోతాడు. తనకి ఏమైనా తగులుతుందేమో అన్నట్లు భయపడతాడా, కానీ చూస్తే ఒక్కటి కూడా తనకు తగలదనమాట. ఒక్కొక్క వెనకాల మనుషులు ఉంటారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తగిలేస్తుంది అనమాట. ఆ టీమ్ లీడర్ ఆశ్చర్యపోతాడు. ఏంటి తను ఇంత బాగా ఎలా షూట్ చేయగలుగుతున్నాడు, అది కూడా ఒక్క నిమిషం కూడా హెసిటేట్ అవ్వకుండా షూట్ చేసేస్తున్నాడు. ఇంకా టీమ్ లీడర్ ఆలోచిస్తూ ఉంటాడనమాట. అంటే ఒక్కొక్కరిని కాల్ చేయడానికి ఒక బుల్లెటే తనకు పడింది, అంటే ఎంత ట్రైనింగ్ ఉంటే తప్ప అలా చేయగలడు తిను అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తనకు వచ్చేసి తిను ఇంకా టీమ్ 3 లీడర్ ఉంటాడు కదా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కదా ఒకటి, అది గుర్తొస్తూ ఉంటుందన్నమాట. అదేంటంటే వీళ్ళు ఈజీలో ప్రొఫెషనలా కాదా అని మాట్లాడుకుంటారనమాట. వాళ్ళకి ఈజీన్ ప్రొఫెషనలే అన్నట్టు అనిపించింటూ ఉంటుందన్నమాట, అంటే యూనా వాళ్ళ బాడీ గార్డ్కి. సో ఇప్పుడు దాన్ని చూస్తే ఈజీని ఇలా ఫైట్ చేయడం అంతా ఇది చూస్తుంటే ఆ టీమ్ 2 లీడర్ కి ఇప్పుడు అర్థమైంటుంది అనమాట. నిజంగా తను ఎందుకు అలా చెప్పాడా, తను ఎందుకు ఇలా ప్రొఫెషనల్ అనుకున్నాడా అని చెప్పేసి. ఇంకప్పుడే మొత్తం అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత SW బాడీ గార్డ్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ లోపలికి వస్తారనమాట. ఇంకా అలా వాళ్ళందరూ మొత్తం వచ్చేస్తారా, ఇంకా అక్కడ కొంతమంది బతికి ఉంటారు కదా, వాళ్ళందరినీ పట్టుకుంటారనమాట. అంటే చాలా మంది స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటారు అనమాట, గాయాలై. చాలా మంది ఏం చనిపోలే ఇక్కడ. ఇంకా అప్పుడే పోలీసులు అందరూ వాళ్ళని పట్టుకున్న తర్వాత SW బాడీ గార్డ్స్ అందుకు ఇంకా వాళ్ళు డైరెక్టర్ షిన్ దగ్గరకు వస్తారనమాట. డైరెక్టర్ మీరు బానే ఉన్నారా అని అడిగితే ఇంకా డైరెక్టర్ చెప్తుందనమాట, నేను బానే ఉన్నాను అని చెప్తుందనమాట. ఇంకా అప్పుడే తను గమనిస్తుందా ఈజీని వచ్చేసి అక్కడ SW బాడీ గార్డ్స్ పోలీసులు వచ్చింటారు కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారనమాట. లోపల ఇంకొక ఆవిడ ఉంది, ఇక్కడ ఇంతమంది ఉన్నారు అని మొత్తం చెప్తూ ఉంటాడా. ఇంకా అప్పుడే షింజీ వచ్చేసి చెప్తూ ఉంటుందన్నమాట, ఫస్ట్ నా కథ పక్కన పెట్టండి, ముందు టీమ్ 2 లీడర్ ఇంకా ఆ పిల్లోడు ఉన్నాడు కదా, వాళ్ళిద్దరికి గాయాలయ్యాయి, వాళ్ళిద్దరిని చూడండి అని చెప్తే ఇంకా డాక్టర్స్ అందరు కలిసి వాళ్ళిద్దరిని ట్రీట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఈజీని ట్రీట్ చేసిన తర్వాత అందులోపల వచ్చేసి నువ్వు బానే ఉన్నావా అని చెప్పేసి షింజీ అడిగితే నేను బానే ఉన్నానని ఈజీని చెప్తాడనమాట. ఏంటి బానే ఉన్నావా, అసలు చూసుకున్నావా నీకు ఎంత గాయాలయ్యాయో అని చెప్తే ఈజీని ఏమంటాడంటే మరేం పర్వాలేదు, ఇంత తక్కువ గాయాలతో నేను మిమ్మల్ని ఆ కిడ్నాపింగ్ నుంచి కాపాడగలిగానంటే నిజంగా చెప్పాలంటే మంచి విషయమే. నార్మల్ గా చెప్పాలంటే ఇలాంటి సిచ్యువేషన్ లో చాలా గాయాలే అవుతాయి, కానీ తక్కువ గాయాలతోనే ఇదంతా సాల్వ్ అయిపోయింది అని చెప్తూ ఉంటాడనమాట. ఇంకా షింజీకి మాటలు రావు, అసలు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడా అన్నట్లు అనుకుని గమ్మున ఉంటుందన్నమాట. ఈజీని అడుగుతాడనమాట, నాకు ఒక ఫేవర్ ఉంది మీరు చేసి పెట్టాలి అని చెప్పేసి. ఫేవరా ఏంటది అని చెప్పేసి ఆవిడ అడిగితే ఈజీని చెప్తాడు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను కదా, మా ఇంట్లో వాళ్ళు కొంచెం వరీ అవుతారు నా గురించి, కాస్త వాళ్ళకి ఫోన్ చేసి నేను ట్రైనింగ్ కోసం ఇక్కడే డామ్ లో ఉంటున్నానని చెప్తారా అని చెప్పేసి ఇంకా అడుగుతాడనమాట. ఏంటి ఇదే తను ఫేవర్ అడగాలనుకుంది అన్నట్టు తన ఫేస్ పెడుతుందన్నమాట. ఇంకా సరేలే నాకు అర్థమైందని చెప్పేసి ఇంకా తను అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. సర్లే నువ్వు ముందు ట్రీట్మెంట్ తీసుకో అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్తూ వెళ్తూ తను థ్యాంక్స్ అని ఈజీన్కి చెప్తుంది అనమాట. సో అప్పుడే ఇంకా టీమ్ 2 లీడర్ ఉంటాడు కదా, ఈజీన్ దగ్గరకు వచ్చేసి నువ్వు చాలా బాగా వర్క్ చేసావు, గుడ్ జాబ్ అని చెప్పేసి ఇంకా అలా వెళ్తూ ఉంటాడనమాట. కట్ చేస్తే మనం ఇక్కడ ఆ కిడ్నాపర్స్ ని పంపించి ఉంటాడు కదా ఒకడు, వాటి సైడ్ చూస్తూ ఉంటాం. అతను ఎవరో తన ఫేస్ రివీల్ చేయరనమాట. తన అసిస్టెంట్ ఎవరో తన కింద పనిచేసేవాడు కూడా వచ్చేసి మనకి ఆల్రెడీ తెలిసిపోయింది కిడ్నాపింగ్ అనేది ఇక్కడ ఫెయిల్ అయిందంట అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే కిడ్నాప్ చేయమని ఒక అతను చెప్పింటాడు కదా, అతను అంటూ ఉంటాడనమాట, మరేం పర్వాలేదులే, అసలు ఈ కిడ్నాప్ సక్సెస్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, SW వాళ్ళకి మనం వార్నింగ్ పంపించామనేది ఇంపార్టెంట్, వాళ్ళకి ఈ పాటికే వార్నింగ్ అంది ఉంటుంది అని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉంటాడు అనమాట ఆ వ్యక్తి వచ్చేసి. ఇలానే వాళ్ళు ఏ బిజినెస్ పడితే ఆ బిజినెస్ ఇలా అక్వైర్ చేసుకుంటూ పోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడు ఇట్లా హాని కలుగుతుందని వాళ్ళకి అర్థమైతే చాలే, అది మనకి దానికంటే ఇంకేం అవసరం లేదులే అన్నట్టు అంటూ ఉంటాడు. మొత్తానికి ఈ కిడ్నాపింగ్ రీజన్ వచ్చేసి వాళ్ళు కొత్త కొత్త బిజినెస్ అన్ని ఆక్యుపై చేస్తున్నారంట SW వాళ్ళు. అలా వాళ్ళు చేయకోకుండా వాళ్ళకి ఒక వార్నింగ్ ఇవ్వడానికే ఈ కిడ్నాపింగ్ చేసింటారు. ఈ కిడ్నాపింగ్ ఏం వీళ్ళని చంపడానికి ఏం చేసింటారు అనమాట మెయిన్. సో గాయస్ నెక్స్ట్ వీడియోలో కొంచెం ఒక చాప్టర్ ఎక్కువే చెప్తాను. సో ఈ వీడియోలో ఒక 3 చాప్టర్స్ మాత్రమే చెప్పాను, కొంచెం టైం సరిపోక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.